దీని ప్రకారం రాశారంటే 100% 99 గ్యారంటీ. ఎందుకని? మనం రాసే విధానాన్ని బట్టే అవతల వాళ్ళు మార్కులు వేయడం అనేది ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి లాస్ట్ రోమన్ 16th రోమన్ కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ టీఎస్ అయితే కనుక ఏమవుతుందంటే మనం సంస్కృతంలో రాస్తాం కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. ఈరోజు మనము పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అది ఏపీనా తెలంగాణనా అనేది కాదు, సీనియరా జూనియరా అనేది కూడా కాదు. పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటే మార్కులు ఎలా వస్తాయి అనే దాని మీద మాత్రమే మనం ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నాం. ఒక్కసారి మీరు చూసి దీని ప్రకారం రాశారంటే 100% 99 గ్యారంటీ. ఎందుకని? మనం రాసే విధానాన్ని బట్టే అవతల వాళ్ళు మార్కులు వేయడం అనేది ఉంటుంది. అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి, మొట్టమొదట మనం ఇక్కడ స్టోరీ చూస్తున్నాం. స్టోరీ మీరు లాస్ట్లో రాస్తారు, పర్వాలేదు, ముందు రాసుకోవచ్చు, మిడిల్లో రాసుకోవచ్చు, లాస్ట్లో రాసుకోవచ్చు. లాస్ట్లో రాయడం వలన మనకేం జరుగుతుంది అంటే టైం సేవ్ అవుతుంది. అది చూద్దాం. ఒక్కొక్క పార్ట్ మాత్రమే ఎలా రాయాలనేది మీకు అబ్జర్వేషన్ చేపిస్తున్నాను. ఇక్కడ కవి పరిచయం అని రాశారు. సంస్కృతంలో ప్రస్తుత పాఠ్యభాగ, లెసన్ నేము, మహాకవి పేరు, విరచిత, గ్రంథం పేరు రాశారు. ఇక్కడ ఏ లెసన్ పేరేంటి, కవి పేరేంటి, గ్రంథం పేరేంటి, ఆ రెడ్ కలర్లో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ రెడ్ కలర్లో మీరు రాయకూడదు, అబ్జర్వేషన్ కోసం మాత్రమే ఇది మీకు. ఇక్కడ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే ఉపయోగించాలి, రెడ్ కానీ గ్రీన్ కానీ ఉపయోగించకూడదు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే అవి 3 చేంజ్ అవుతాయి, మిగతా కామనే పార్ట్. రెండవది, ఇలా అండర్లైన్ చేయాలి, అప్పుడు మీకు ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది అని అవతల వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, కాళిదాసు రచించినటువంటి కావ్యాల పేర్లు మనకు ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. రాయగలిగితే నీట్గా ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే స్టోరీ స్టార్ట్ చేశారు. ఎంత నీట్గా ఉందో చూడండి పేపర్. తెలుగులో శ్లోకంకి భావం రాస్తే తెలుగులోనే సెకండ్ రోమను, తెలుగులోనే థర్డ్ రోమను. ఒకవేళ ఫస్ట్ రోమన్లో కనుక ఇంగ్లీష్ ఉపయోగిస్తే సెకండ్ రోమను ఇంగ్లీషే, థర్డ్ రోమను ఇంగ్లీషే, మిగతా ఎక్కడ మనం ఉపయోగించాం కాబట్టి. ఓకే, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి లాస్ట్ రోమన్ 16th రోమన్ కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ టీఎస్ అయితే కనుక ఏమవుతుందంటే మనం సంస్కృతంలో రాస్తాం కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆ పేపర్ ప్రజెంటేషన్ ఎంత నీట్గా ఉందో. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ కొటేషన్ రాశారు. పైన ఒక లైను కింద ఒక లైను వదిలేశారు. ఎంత నీట్గా ఉందో చూడండి. అది అంటే మనం రాసే వాక్యం చిన్నదే అయినా కూడా నీట్గా ఉంది. తర్వాత ఒక పేరా రాశారు, తర్వాత ఇంకొక వాక్యం రాయడము జరిగింది. చూడండి, పేరాగ్రాఫ్ వైజ్గా రాసుకుంటూ అలాగే వాక్యాలు కొటేషన్స్ నీట్గా రాసుకుంటూ ఇలా రాయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. స్టోరీకి 5.5 మార్కులు రావాలి అంటే పేపర్ ప్రజెంటేషను ఇలా ఉండాలి. నెక్స్ట్ శబ్దం చూడండి. మనం శబ్దాలు రాస్తాం, రోమన్ నెంబర్ 14లో శబ్దాలు రాస్తాం. ఎలా రాయాలి చూడండి. ఇకారాంత, పుంలింగ, హరిశబ్ద. ఏదైతే అండర్లైన్ చేశారో దాన్ని మనం బాగా హైలైట్ చేస్తేనే మనం ఏ శబ్దం రాస్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి, ఈ 4 పైన కనబడాలి. అట్ ద సేమ్ టైం సైడ్ చూడండి, ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇది ఉంటేనే ఏపీలో అయితే దీనికి 2 మార్కులు పడతాయి, తెలంగాణలో అయితే దీనికి 1 మార్క్ పడుతుంది. సారీ, ఎందుకు? ఏపీలో దీనికి 6 మార్కులు ఉంటాయి, తెలంగాణ అయితే 4 మార్కులే ఉంటాయి కనుక.
ఈ మిగిలిందంతా కూడా నీట్గా రాశారు చూడండి. ఎక్కడా కొట్టివేతలు అనేవే లేవు. ఇలా ఉంటేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ చూడండి, రోమన్ నెంబర్ 16 మనం టీఎస్లో ఎలా రాస్తాము? సాంస్క్రిట్లోనే రాస్తాము, చెప్పాను కదా ఇందాక. చూడండి, నీట్గా 5 రాశారు, తర్వాత చక్కగా గీత కొట్టేశారు. రోమన్ నెంబర్ 15 చూడండి, నీట్గా రాశారు, 1 వర్డ్ ఆన్సర్స్ ఇవన్నీ. నెక్స్ట్ తెలుగులో అయినా కూడా ఏ విధంగా స్టోరీ ఉండాలనే దానికి శబ్దం. ధాతువులు చూడండి అమ్మా, రోమన్ నెంబర్ మనకి ఇది వచ్చేసరికి 15. పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష. చూడండి ఎంత నీట్గా రాశారు. వదతి అనే వర్డ్ ఇచ్చారు. వదతి, వదతః, వదంతి, వదసి, వదతః, వదత, వదామి, వదావహ, వదామహ. ఇంతవరకు రాస్తే సఫిషియంట్. అన్నీ రాయాల్సిన అవసరము ఉండదు. కొంతమంది తెలియక ఏం చేస్తారు, ఈ వదతితో ఉండేటువంటి 5 బాక్స్లు రాస్తారు. అవన్నీ కూడా అవసరం లేదు. ప్రజెంట్ టెన్స్ ఇస్తే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇస్తే ఫ్యూచర్ టెన్స్. రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సందులు రాసేటప్పుడు ఎలా రాయాలి చూడండి. వాళ్ళు కలిపిచ్చారు, ఈ అమ్మాయి విడదీసి సంధి పేరు రాసింది. స్వాగతం, సు ప్లస్ ఆగతం, ఎనాదేశ సంధి, విడదీయాలి, సంధి పేరు రాయాలి. రోమన్ నెంబర్ రాసింది చక్కగా, రోమన్ నెంబర్ 12. దాంట్లో ఏదైతే తను రాస్తుందో దాన్ని క్లియర్గా రాసింది. క్వశ్చన్ నెంబరు డివైడ్ చేసింది, సంధి నేమ్ రాసింది. ఇలా రాసుకోవాలి. ఇలా రాస్తేనే మనకి మార్కులు వస్తాయి. ప్రతి దానికి సింగిల్ లైన్ గ్యాప్ ఇచ్చేటప్పటికి ఎంత నీట్గా ఉందో చూడండి ప్రజెంటేషన్. పేపర్ చూడంగానే మార్కులు పడతాయి. ఇలా 4 లైన్లు ఖాళీ ఉన్నాయి కదా అని హడావిడిగా ఇక్కడ ఏమీ మనం స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, 1 వర్డ్ ఆన్సర్స్. చక్కగా క్వశ్చన్ రాసింది, ఆన్సర్ కింద అండర్లైన్ చేశారు చూడండి. ఇలా రాయడం వల్ల మనకి ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా క్వశ్చన్ కింద ఇలా అండర్లైన్ చేయడం వల్ల మార్కులు మనకి పోకుండా ఉంటాయి. ప్రతి ప్రశ్నకి గ్యాప్ ఇచ్చుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి క్వశ్చన్ ఆన్సర్ షీట్. అలాగే ఫస్ట్ రోమన్, ఒక రోమన్ అయిపోయింది, గీత కొట్టింది, 2 లైన్లు వదిలేసి ఎంత కింద నీట్గా రాశారో చూడండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇందాక ఆల్రెడీ మనం సందులు చూసాం కదా, చూడండి ఇక్కడ యాడ్ చేసి సంధి పేరు. ఇందాక మనం డివైడ్ చేసి సంధి పేరు చూసాం, ఇక్కడ యాడ్ చేసి సంధి పేరు. అబ్జర్వ్ చేయండి. ఇది ఏపీలో మనకి 16th రోమన్కి వచ్చేటప్పటికి అక్కడ 14th రోమన్ ఉంటుంది చూడండి. ఇంగ్లీష్లో రాశారు వాళ్ళు, సాంస్క్రిట్లో ఇస్తారు, ఇంగ్లీష్లో రాశారు అన్నమాట. స్టోరీ ఇంగ్లీష్లో రాస్తే ట్రాన్స్లేషన్స్ కూడా ఇంగ్లీష్లో రాయాలి. ఏది ఏపీలో, మనకైతే ఇంగ్లీష్లో ఇస్తారు, మనం సంస్కృతంలో రాస్తాం టీఎస్లో అయితే. చూడండి ధాతువులు ఎంత నీట్గా రాశారు. ఇలా ఉంటేనే ప్రజెంటేషను బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్కి లెటర్స్ ఉన్నాయి నాన్న. లెటర్ చూడండి, ఇక్కడ మనకి ఛాత్రావాసం అని ఉంటుంది, డేట్. అసలు ఎంత నీట్గా ఎక్కడా కొట్టివేతలు లేకుండా పేపర్ ప్రజెంటేషన్ ఇలా ఉండాలి. లెటర్ అనేది ఎప్పుడైనా ఒకే పేజీలో ఉండాలి, ఒకే పేజీలో సింగిల్ పేజీలో ఉండాలి లెటర్. 2వ పేజీలోకి వెళ్ళడం కానీ, 2వ పేజీలో మొదలు పెట్టడం కానీ, ఇటు సగం రాసి ఇంకొక పేజీలో సగం రాయడం కానీ రాయకూడదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్. తనకి అన్నీ వచ్చు,
చక్కగా అన్నీ రాసేసింది. మనకి ఎన్ని వస్తే అన్ని రాసుకోవచ్చు. 4 ఇస్తారు. టీఎస్‌లో అయితే 4 ఉంటాయి. 7th రోమను, 8th రోమను. ఏపీలో అయితే 6 ఇస్తారు. మనకి ఏపీలో 3 రాయాలి. టీఎస్‌లో అయితే 2 రాయాలి. ఏదైనా మనకి ఇచ్చినటువంటి క్వెషన్ని ఆన్సర్‌ని ఎంత నీట్‌గా రాయాలి అనే దాని మీద ఇక్కడ ఫోకస్ మనం. చూడండి నీట్‌గా ప్రతి క్వెషన్ కింద అండర్‌లైన్ ఎంత నీట్‌గా చేసిందో, పెద్ద క్వెషన్ అయినా కూడా ఎంత అబ్జర్వేషన్ చేశారో చూడండి. ఎక్కడా కొట్టివేతలు అనేది పేపర్లు ఏ పేపర్లో కూడా కనపడడం లేదు. అలాగే భావం, పోయము భావము. చూడండి కవి పరిచయం సంస్కృతంలో రాసింది అమ్మాయి చక్కగా. అలాగే మనము ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, తప్పేం కాదు. కవి పరిచయం నీట్గా రాసింది. శ్లోకం 2 లైన్స్లో రాసింది. కింద గీత వదిలిపెట్టింది. భావం నీట్గా రాసింది. ఇది ఎగ్జామ్ రాసుకునే పద్ధతి. స్టోరీస్ కూడా చూడండి, అబ్జర్వేషన్ చేయండి. లెటర్, సందర్భాలు. రోమన్ నెంబర్ 5, 6 బోత్ ఏపీ అయినా తెలంగాణ అయినా, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 5th రోమను 6th రోమను సందర్భాలు ఉంటాయి. చూడండి కవి పరిచయం. ఇదం వాక్యం లెసన్ నేము ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి ఎవరైతే వాళ్ళు, గ్రంథ ఏ గ్రంథం అయితే అది. అసలు ఎంత బాగుందో చూడండి చూడంగానే. సందర్భం ఎవరు ఎవరితో డిస్కషన్ చేశారు. భావం ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం రాసుకొని భావం అని రాయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా చేసుకుంటే అసలు చూడండి సందర్భం ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది నీట్నెస్ అంటే ఇట్లా ఉండాలి పేపర్. ఒకే పేపర్లో 2 సందర్భాలు, ఒక రోమన్ కంప్లీట్ చేసేసారు. ఇలా ఉంటే మార్కు కూడా పోయే పరిస్థితి ఉండదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. స్టోరీ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక ఇంగ్లీష్లో కదా, ఇప్పుడు చూడండి తెలుగులో. అబ్జర్వ్ చేయండి. సందులు కూడా చూడండి. శ్లోకాలు మళ్ళీ ఒకసారి. కేవలం పేపర్ ఎలా ఉంది అంటే 2 పేపర్లు తీసుకొచ్చాం కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తున్నాం. ఎంత నీట్గా ఉందో అబ్జర్వ్ చేయండి. సందర్భాలు రోమన్ నెంబర్ 6లో సందర్భాలు. 5లో 2, 6లో 2 రాయాలి కదా. ఇది ఓకే. ఈ విధంగా రాస్తే మనకి 1 మార్క్ కూడా ఎక్కడ పోయే అవకాశమే లేదు. అందరూ కూడా 99 మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. పేపర్ ప్రజెంటేషన్ బట్టే మీకు మార్కులు వస్తాయి. శ్రమ ఏవ జయతే. మీరు ఎంత బాగా రాస్తారో మీకు అంత ఫలితం అయితే వస్తుంది.